ఇగో ఇక్కడ లేడీ డాన్ గురించి మాట్లాడదాం మనం ఒకసారి. ఎన్ఆర్ఐ లేడీ డాన్ భూ కబ్జాలు బట్టబయలు. కత్వా చెరువును కబ్జా చేసి ఆమె కట్టిన 13 అక్రమ విల్లాలను కూల్చేసినటువంటి హైడ్రాంట్ చూస్తున్నాం. మల్లంపేటలో రియల్ ఎస్టేట్ లేడీ డాన్ భూ కబ్జాలు బట్టబయలయ్యాయి. ఆమె అక్రమంగా నిర్మించి అమ్మేసిన 13 విల్లాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేయడంతో ఆమె వ్యవహారం మరోమారు చర్చనీయాంశంగా మారింది. హైడ్రా విడుదల చేసిన అధికారిక ప్రకటనలోనూ స్థానికంగా ఆమెను లేడీ డాన్గా వ్యవహరిస్తారని పేర్కొనడం గమనార్హం. కొన్ని సంవత్సరాలుగా నిజాంపేట, బాచుపల్లి, మల్లంపేట ప్రాంతాల్లో ఆమె అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. తాజాగా కత్వా చెరువును కబ్జా చేసి నిర్మించిన విల్లాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఆ లేడీ డాన్ పేరు గుర్రం విజయలక్ష్మి. కొంతకాలం క్రితం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమె నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో బాలాజీ నగర్లో ఉంటున్నారు. ఆమెది ప్రకాశం జిల్లా కనిగిరి, భర్తది గుంటూరు జిల్లా నరసరావుపేట. ఆయన అమెరికాలో ఉంటున్నారు. ఆమె ఏపీలో తనకున్నటువంటి రాజకీయ పరిచయాలతోటి స్థానిక ప్రజాప్రతినిధులతో పరిచయాలు పెంచుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన ఆమె బాచుపల్లిలో ఒక వెంచర్ చేసి విల్లాల నిర్మాణం చేపట్టారు. అక్కడ అసోసియేషన్ సభ్యులతో వివాదంతో ఆమెపై కేసు నమోదైంది. 2016లో మల్లంపేటలో ఒక వెంచర్ చేసి 15 ఎకరాల విల్లా నిర్మాణం చేపట్టారు. స్థానిక రాజకీయ నాయకుల అండతో చెరువును కబ్జా చేశారు. ఈ వెంచర్ మీద మొదటి నుంచి వివాదాలు ఉన్నాయి. అధికారులు నోటీసులు ఇచ్చినా వెనక్కి తగ్గలేదు. 2021లో ఏడాది కూడా ఆమెపై కేసులు నమోదయ్యాయి. తనపై ఎలాంటి చర్యలు లేకుండా రాజకీయ పలుకుబడిని ఉపయోగించారు. నిత్యం ఏదో ఒక వివాదంతో ఆమె పేరు నిజాంపేట రియల్ ఎస్టేట్ వర్గాల్లో మారుమోగేది. తాజాగా ఆమె వెంచర్లోని విల్లాలను హైడ్రా కూల్చివేయడంతో ఆమె వ్యవహార శైలి హాట్ టాపిక్గా మారింది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇలాంటి లేడీ డాన్లు కొంతమంది మహిళల పేరు మీద, అంటే అందరు మహిళా సమాజం కాదు కానీ మహిళలకు ఉండేటువంటి హక్కుల విషయాల్లో కావచ్చు, కొన్ని విషయాల్లో ఆసరగా చేసుకొని కొంతమంది మహిళలు ఇష్టారీతిని వివరిస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగానే ఈ లేడీ డాన్ ఎవరైతే ఉన్నారో ఆమె విల్లాలకు సంబంధించినటువంటి నిర్మాణం చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. అసలు చెరువులను కబ్జా చేసి విల్లాలు కట్టడం ఏంటి నాకు అర్థం కావట్లే. సో దానిపైన అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవాలో అర్థం కావట్లే. అంటే మీకు పొలిటికల్ ప్రెషర్ ఉంటే ఎలాంటి నిబంధన కుంగలో ఒప్పుతారని చెప్పి అధికారులకు అర్థమవుతుంది. సో ఈమెనేమో ఆల్రెడీ డీల్ సెట్ చేస్తుంది. సో దాని తర్వాత కొన్న వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. సో ఇమీడియట్గా ఆమె ఆస్తులను అటాచ్ చేయండి. ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దయచేసి ఆమె ఆస్తులు అటాచ్ చేసి ఎవరైతే ఆ 13 విల్లాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత కాంపన్సేషన్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీరు ఒకవేళ అలాంటి అక్రమార్కులను, అలాంటి లేడీ డాన్లను అరెస్ట్ చేయకుండా ఎవరైతే విల్లాలు కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటే మీరు కూలిస్తే, సో ఖచ్చితంగా ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ డాన్ను, అదేవిధంగా అధికారులను కూడా ఖచ్చితంగా వాళ్ళపైన కూడా మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.